ఒకటో అధ్యాయము మొదటి వచనం చూద్దాం. యెషయా 31వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములు ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములని రౌతులు బలాఢ్యులని వారిని ఆశ్రయించే వారికి శ్రమ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంట? మనము ప్రతి శ్రమలో దేవుని వైపే మగ్గాలి. మనం దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఒకటే రిలీజ్ చేస్తుంది. ఏంటి అంటే, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం. అక్క, అన్న కదా, అమ్మ, ఐగుప్తే. అది కూడా దేవుడికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం మా అక్కనే కదా, మా అమ్మనే కదా, మా చెల్లెనే కదా అనుకుంటాం. అవి కూడా ఏమైతే అంటే దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని. మన బలం, నాకు చాలా స్ట్రాంగ్ బలం, నేను అన్ని చేయగలుగుతా. ఏం చేయలేం, జీరో. మనం దేవుడికి ఇసుకోతాం. దేవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు కూర్చో అంటే మనం ఏం చేస్తాం? ఏం చేయలేదు కదా. దేవుడు గంట కూడా తిప్పలేదు. అదే దేవుడు అంటాడు, గంట తిప్పు, నువ్వు అన్ని చేయి అన్నప్పుడు అన్ని చేస్తాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు? హల్లెలూయా. సహాయము నిమిత్తము ఎవరిని ఆశ్రయించాలి? పక్కన వాళ్ళు అడగండి, ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాని ఆశ్రయించాలి. నేను యెహోవాని ఆశ్రయిస్తా. నేను దరిద్రం వైపు చూడా, నా బాధ వైపు చూడా, దుష్టుడి వైపు చూడా, సమస్య వైపు చూడా. మీరు ఈ రోజు అన్ని కన్ఫర్మ్ చేస్తారు. ఏంటి? అవును, ఒప్పుకుంటున్నాం. మనం ఏమంటారు? బాప్తిజం ఇచ్చేటప్పుడు అన్ని ఒప్పిస్తారు కదా, అట్లా దేవుడికి మహిమగా మనం ఒప్పుకుంటున్నాం. ఈరోజు ఏ శ్రమ నన్ను ఏం చెయ్యదు. ఎక్కడి నుంచి అంటుండ్రు? నోట్ల నుంచి అనొద్దు. దేవుడికి ఫుల్ ఆర్ట్గా, ఏ శ్రమ నన్ను ఏమి చేయదు. ఎక్కడికైనా తీసుకపోని మళ్ళీ తిరిగి వస్తాను. నా శ్రమ, నా బాధ, నా ఇబ్బంది, నా వేదన అన్ని నా దేవునికి తెలుసు. కాబట్టి నేను భయపడా. హల్లెలూయా. దేవునికి యెహోవా ఏమంటున్నాడు? యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవునికి స్తోత్రం. ప్రేయర్ రిక్వెస్ట్ అడగాలి. అమ్మ, మా కోసం ఇది ఉంది, నువ్వు ప్రార్థన చేయి. అదేం కాదు. దేవుడికి స్తోత్రం. మీరు అడగొచ్చు, మేము అడగొచ్చు. కాకపోతే వేరే అమ్మ